విజయవాడలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ 8వ పోషణ పక్వాడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రి. గర్భిణీ స్త్రీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలో తెలిపే విధానం పోషణ పక్వాడ కార్యక్రమమని తెలిపారు. పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వకుండా మంచి పోషకాల ఫుడ్ అందించాలని సూచించారు. అంగన్వాడీలోని పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు మంత్రి సంధ్యారాణి. అన్న, తమ్ముడు, నాన్నమ్మ, అమ్మమ్మ ఇట్లా వాళ్ళు మాట్లాడి వాళ్ళ తాలూకా తెలివితేటలు పెంచడం, అలాగే వాళ్ళకి బయటన్న జంక్ ఫుడ్ ఇవ్వకుండా అన్ని పోషకాహారం, వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఆహారం, అలాగే పళ్ళు, పాలు, అలాగే వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చి బయట ఉన్నటువంటి కలర్ ఫుడ్స్ కాకుండా బాగా అట్రాక్టివ్గా కలర్ ఫుడ్స్కి పిల్లలంతా దవుతారు కాబట్టి అది కాకుండా వాళ్ళకి ఇవ్వటం. అలాగే 3 నుంచి వచ్చేటప్పటికి అంగన్వాడీ సెంటర్స్లో జాయిన్ చేసిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళకి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో వాళ్ళని అన్ని రకాలుగా సంరక్షణగా చూడాలని మాకు బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి వాళ్ళ పూర్తి స్థాయిలో సంరక్షణగా చూడటం, పౌష్టికాహారం ఇవ్వడం. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలకు పౌష్టికాహారం అంటే ఎత్తు బరువు పెరగడం మాత్రమే అనుకుంటారు. అదొక్కటే కాదు, వాళ్ళు శారీరకంగా మానసికంగా ఎదుగుదలతో పాటు పిల్లల్లోనే గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలోనే పిల్లలకి ఆట వస్తువులతో వాళ్ళకి పాఠాలు చెప్పడం, అలాగే చిన్న చిన్న ఆట వస్తువులతో వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ ఐక్యూ ఏంటి అని ఆ టైంలోనే మనం చూసుకొని వాళ్ళని మంచి మార్గంలో పెట్టే పరిస్థితి కూడా అంగన్వాడీ సెంటర్స్లో ఉంది. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో అక్కడ మేము అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు చక్కగా చదువుకుంటూ ఆడుకుంటూ వాళ్ళు 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో ఉన్నటువంటి విజ్ఞానం మీరు బయట చూశారు. చిన్న పాప 3-4 ఇయర్స్ పిల్లలు కూడా ఎంత చక్కగా క్యాపిటల్స్ మిగిలిన అన్ని విషయాలు, ప్రైమ్ మినిస్టర్స్, సీఎం, పిఎం, రాష్ట్రపతి అన్ని పేర్లు టకా టకా అని చెప్పేస్తున్నారు.